తీసుకున్న అప్పు తిరిగి చెల్లించాలని పురుగుల మందు డబ్బాతో బాధితులు ఆందోళనకు దిగిన ఘటన సూర్యాపేట జిల్లా చిలుకూరులోని జెర్రిపోతులగూడెంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పలువురి నుంచి ₹1,30,00,000 నగదును అప్పుగా తీసుకుని బెట్టింగ్ యాప్లో పెట్టి నష్టపోయాడు. అప్పు తీసుకున్న వ్యక్తి నెలల క్రితం ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడు. డబ్బులు తీసుకున్న బాధితులు మృతుని తండ్రి ఇంటి ముందు పురుగుల మందు డబ్బాలతో ఆందోళనకు దిగి ఇంటికి తాళం వేశారు. తమకు న్యాయం చేయాలని ఆందోళన వ్యక్తం చేశారు. పరిష్కారం చేయాలి. మంచిగా